దేవాదాయ సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలపై సమీక్ష చేస్తారు. తిరుపతిలో తొక్కిస్లాట, సింహాచలంలో చందనోత్సవం సమయంలో గోడకూలిన ఘటనల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దేవాలయాల పరిధిలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి అనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత మధ్య దర్శనాలు చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దేవాదాయ శాఖపై ఇవాళ సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలపై సమీక్ష చేస్తారు. తిరుపతిలో తొక్కిస్లాట, సింహాచలంలో చందనోత్సవం సమయంలో గోడ కూలిన ఘటనల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దేవాలయాల పరిధిలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి అనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత మధ్య దర్శనాలు చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఓవరాల్ గా దేవాదాయ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మనం చూస్తే కనుక తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కావచ్చు, లేకపోతే సింహాచలంలో గోడ కూలిన సంఘటన కావచ్చు, సీఎం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జనరల్ గా భక్తులకు ఏదో చిన్న ఇబ్బందులు ఉంటాయి సహజంగానే. ఇలా మరణించడం అనేది 6-7 ప్రభుత్వం చాలా డిస్టర్బెన్స్ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ఇవి ప్రజల్లో, ప్రధానంగా భక్తుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దీనికి కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ జరుగుతాయనే ఉద్దేశంతో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక డీటెయిల్డ్ గా దీని మీద రివ్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కి ఈ సమీక్ష సమావేశం మొదలవుతుంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా హాజరవుతారు. అయితే ప్రధానంగా మొన్న సింహాచలం సంఘటనలో ఒక 6-7 సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా సస్పెన్షన్స్ పరిష్కారం అయినా కాకపోయినా ప్రధానంగా దీనికి సంబంధించి దేవాలయాల్లో చందనోత్సవాలు కానీ ఇతరత్ర బ్రహ్మోత్సవాలు కానీ జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు కీలకంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి అన్నవరం కావచ్చు, సింహాచలం కావచ్చు, విజయవాడ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రధానంగా భక్తులకు సంబంధించి ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు పూర్తి స్థాయిలో అత్యంత సంతృప్తిగా దర్శనం చేసుకుని బయటకు వెళ్లాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా బ్రహ్మోత్సవాలు ఇతర దైవ సంబంధ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా తొక్కిసలాట్లు జనం ఎక్కువ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సౌకర్యాలు ఎలాంటివి ఏర్పాటు చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ఈరోజు డీటెయిల్డ్ గా ఒక రివ్యూ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈవోలకు కొన్ని రకాల ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు. ఎందుకంటే భక్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉంటే కనుక తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. గతంలో టెక్నాలజీ లేని సమయంలో కావచ్చు, ఇతరత్ర సమయాల్లో కావచ్చు, ఏ టైంలో వస్తారు, ఏ టైంలో వెళ్తారు అని తెలియని ఒక గందరగోళం ఉంది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ లో దర్శనాలు బుక్ చేసుకుంటున్నారు. ఏ టైంలో ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ టైంలో దర్శనాలు చేసుకుంటారు. మామూలు దేవస్థానాల్లో కూడా అన్ని ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి టైంలో కూడా ఈ రకమైన తొక్కిసలాట్లో ప్రాణాలు పోవడం అనేది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. దాని మీద ఇవాళ ఒక డీటెయిల్డ్ గా రివ్యూ చేయడానికి ముఖ్యమంత్రి రెడీ అయ్యారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు ఏంటి అనేది మనకి సాయంత్రం లోపు ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.